ప్రకాశం బ్యారేజ్ వద్ద పడవల తొలగింపు ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరమణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద చిక్కుకున్నటువంటి భారీ బోట్ల తొలగింపు ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతూ ఉంది. ఇప్పటికీ 6 రోజులుగా బోట్లు వెలికితీసేటువంటి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు కూడా ఒక్క బోటు కూడా బయటకు రాని పరిస్థితి ఉంది. చూస్తే కనుక ఈ నెల 1వ తారీఖున ఎగువ నుంచి భారీ ప్రవాహానికి 4 బోట్లు ఇక్కడ కొట్టుకుని వచ్చాయి. ఇక్కడ గేట్లను ఢీకొని అవి అక్కడే చిక్కుకున్నాయి. భారీ బోట్లు కావడంతో 40 టన్నులు ఒక్కొక్కటి బరువున్నటువంటి బోట్లు ఇక్కడ ఒకదానికొకటి లంకెపడి ఉన్నాయి. వాటిని తీసేందుకు సిబ్బంది నిరంతరాయంగా శ్రమిస్తూనే ఉన్నారు, తీవ్రంగా శ్రమిస్తూ ఉన్నారు. బుధవారం నుంచి అంటే ఈ నెల 10వ తారీఖు నుంచి ఈ పడవల తొలగింపు ప్రక్రియ ప్రారంభమైంది. తొలుత భారీ క్రేన్లను తీసుకువచ్చి వాటిని లిఫ్ట్ చేసి బయటకు తీసే ప్రయత్నం చేశారు, సాధ్యపడలేదు. తర్వాత విశాఖపట్నం నుంచి డైవింగ్ స్కీన్ను తీసుకొని వచ్చారు. బోటును 2గా కత్తిరించి దాన్ని తొలగించేటువంటి ప్రయత్నం చేశారు, అయినప్పటికీ విఫలమైంది. ఈ 2 రోజుల కిందట అలా కాకినాడకు సంబంధించినటువంటి ఈ బోట్లు వెలికి తీసేటటువంటి టీం అబ్బులు టీము ఇక్కడికి చేరుకుంది. 2 రోజులుగా ప్రయత్నం చేస్తూ ఉంది, అయినప్పటికీ బోటు ఏమాత్రం కదలలేదు. కేవలం మొన్న 20 మీటర్లు మాత్రం ముందు కదిలి అక్కడే చిక్కుకుపోయిన పరిస్థితి. ప్రస్తుతం ఈరోజు మళ్ళీ రెస్క్యూ ఆపరేషన్ అయితే ప్రారంభమైంది. అబ్బులు టీము వేరే ఆలోచనలతో ప్రస్తుతం అయితే ఇక్కడ దాన్ని వెలికి తీసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ప్రస్తుతం మనం చూడొచ్చు బోటుకు ఇక్కడ ప్రకాశం బ్యారేజీ వద్ద గేటు వద్ద ఎగువన చిక్కుకున్నటువంటి ఆ బోట్ను వెలికి తీసేందుకు భారీ రోపును కట్టారు. బలమైనటువంటి చాలా దృఢమైనటువంటి ఇనుప రోపులు ఇవి. ఈ రోపులను కప్పీలతో ఒకదానికొకటి జత చేసి దాదాపు 250 మీటర్లు పొడవున ఈ రోపులను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం దుర్గా ఘాట్ వద్ద ఉన్నాం. దుర్గా ఘాట్ వద్ద భారీ ప్రొక్లైన్ను ఇక్కడ ఏర్పాటు చేశారు. భారీ ప్రొక్లైన్ను ఏర్పాటు చేసి దాదాపు చూడొచ్చు. ఈ ప్రొక్లైన్ ఇది 100 టన్నులు బరువు లాగేటువంటి కెపాసిటీ ఉంటుంది. ఈ ప్రొక్లైన్కు అక్కడ నుంచి తెచ్చినటువంటి భారీ రోపును దీనికి కట్టడం జరిగింది. దీని ద్వారా ప్రస్తుతం అయితే ఆ బోటును బయటికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, దాన్ని కదిలించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ బరువు ప్రస్తుతం ఒక బోటుకు మాత్రమే ఈ రోపును వేశారు. ఒక్కొక్కటి 40 టన్నులు బరువు ఉంటుంది. ఆ 40 టన్నులు బరువు ఉన్నటువంటి ఆ పడవ దాదాపు 150 టన్నులు బరువు మోసేటువంటి సామర్థ్యం ఉంటుందని చెప్పేసి ఇక్కడ నిపుణులు చెబుతున్నారు. అబ్బులు టీము మొత్తం 14 మంది ఇక్కడికి వచ్చి నిరంతరాయంగా దీన్ని వెలికి తీసేటువంటి ప్రయత్నం అయితే చేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ కూడా ఆ పడవ కదలని పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే ఈ రోపును దుర్గా ఘాట్ వైపు నుంచి రోపు ద్వారా వెనక్కి కొద్దిగా తరలించి ఇసుకలో చిక్కుకున్నటువంటి ఆ బోటును కొద్దిగా ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నం తర్వాత ఇటు పున్నమి ఘాట్ వైపు నుంచి భారీ పడవలను తీసుకువస్తున్నారు. 7 పడవలను ఇప్పటికే సిద్ధం చేశారు. భారీ పడవలు కావడంతో వాటన్నిటి కూడా ఒకదానితో ఒకటి లంగరు వేసి గొలుసులతో కట్టివేసి ఉన్న పడవలను బయటికి లాగేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరికొద్ది సేపట్లో భారీ బోట్లు కూడా పడవలు ఇక్కడికి రానున్నాయి. ప్రస్తుతం చూస్తే కనుక మొత్తం 4 పడవలు అక్కడే చిక్కుకున్నాయి. ఇందులో 3 పడవలు ఒక్కొక్కటి 40 టన్నుల సామర్థ్యం 40 టన్నుల బరువు పైనే ఉంటాయని చెప్పేసి చెబుతున్నారు. అవి ఒకదానికొకటి లంకెపడి ఉన్నాయి. దీంతో వాటిని బయటికి తీయడం అనేది సాధ్యపడడం లేదు. పలు రకాల ప్రయత్నాలు చేస్తున్నారు, పలు రకాల మార్చి ప్లాన్లు కూడా అమలు చేస్తూ ఉన్నారు. అన్ని ప్రయత్నాలు కూడా విఫలమవుతున్నాయి. ఎందుకంటే ఒక్కొక్క బోటు 40 టన్నుల బరువు ఉంది. వాటితో పాటు ఇసుకలో చిక్కుకుంది. చిక్కుకోవడంతో పాటు ప్రవాహం కూడా ఎక్కువగా ఉంది. ప్రస్తుతం అయితే 60,000 క్యూసెక్కులు నీరు ప్రకాశం బ్యారేజీకి ఎగువ నుంచి వస్తూ ఉంది. ఆ ప్రవాహము అలాగే ఇసుకలో చిక్కుకోవడం, పైగా 40 టన్నుల బరువు ఉండటం, ఒకదానికొకటి లంకిపోవడం, ఈ అన్ని కారణాల వల్ల బోట్లు అయితే బయటికి రాలేనటువంటి పరిస్థితి ఉంది. గంటల తరబడి ఈ నిపుణులు శ్రమిస్తూ ఉన్నారు, కష్టపడుతూ ఉన్నారు. డైవింగ్ టీం సభ్యులు కూడా నీళ్ళలోకి దిగి 2 రోజుల పాటు బోటును సగానికి కత్తిరించేటువంటి ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా దానికి సాధ్యపడడం లేదు. ఒక్కొక్క 3 లేయర్లతో బలమైనటువంటి యాంగర్లతో ఇనుప యాంగర్లతో కలిసి ఈ బోటు నిర్మించారు. దీనివల్ల నీటిలో దిగి ఆ బోటును 2గా కత్తిరించడం అనేది అసాధ్యం అవుతుంది. దీంతో ఆ ప్రయత్నాన్ని కూడా విరమించారు. ప్రస్తుతం అయితే బోటును బయటికి వెలికి తీయడం ఒకటే మార్గం అని చెప్పేసి నిపుణులు నిర్ణయించారు. ప్రస్తుతం అయితే అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు కావచ్చు, అదేవిధంగా ఈ బ్యారేజీ సంబంధించినటువంటి అధికారులు, డ్యామ్ సేఫ్టీ అధికారులందరూ కూడా ఇక్కడే ప్రకాశం బ్యారేజీ వద్ద ఉంటూ ఈ బోటు వెలికి తీసేటువంటి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఇక్కడ సిబ్బంది అబ్బులు టీం కాకినాడ నుంచి వచ్చిన వారు ఈ ప్రస్తుతం ప్రయత్నాలు చేస్తుండగా వారికి తగిన మార్గనిర్దేశం చేస్తూ వాళ్ళకి సలహాలు ఇస్తూ ఉన్నారు. అయితే ఈ తీసేటువంటి క్రమంలో ఎట్టి పరిస్థితులను కూడా ప్రకాశం బ్యారేజీ గేట్లకు కానీ, కౌంటర్ వెయిట్లకు కానీ,
అలాగే ఇక్కడ ఏ చిన్న ఇబ్బంది కలగకుండా ఉండేలా తగినంత జాగ్రత్తలు అయితే తీసుకుంటూ ఉన్నారు. ప్రస్తుతానికైతే ఒక ప్రణాళికను అమలు చేస్తూ ఉన్నారు. ఇటువైపు దుర్గా ఘాట్ వైపు ఒకవైపుగా మెల్లిగా చిక్కుకున్నటువంటి బోట్ను బయటకు లాగి అదే క్రమంలో ఎగువ నుంచి పున్నమి ఘాటు వద్ద నుంచి 7 పడవలు భారీ పడవలను తీసుకొని వచ్చి వాటిని అన్నింటినీ కూడా గొలుసులతో చిక్కుకున్నటువంటి పడవలను కట్టి ఫస్ట్ ఒక పడవను బయటికి తీసుకురావాలని నిర్ణయించారు. ఆ పడవ బయటకు వచ్చిన తర్వాత దాని కింద ఉన్నటువంటి మరో పడవను కూడా ఇదే విధానంలో బయటికి తీసుకొచ్చి ఒడ్డుకు చేర్చాలని ప్రయత్నిస్తున్నారు. మొత్తం 3 పడవలు ఉండటంతో ఈ 3 పడవలను కూడా బయటికి తీసుకురావాల్సిన పరిస్థితి ఉంది. మరోవైపు బ్యారేజీకి చూస్తే కనుక ఈ వరద ప్రవాహం అనేది అంతకందుకు పెరుగుతూ ఉంది. నిన్న 34,000 క్యూసెక్కుల నీరు బ్యారేజీకి ఉండగా ఎగువన పులిచింతల నుంచి నాగార్జున సాగర్ నుంచి కూడా కొంత ప్రవాహం అయితే పెరుగుతూ ఉంది. ప్రస్తుతం 60,000 క్యూసెక్కులకు పైన పెరిగింది. ఈ ప్రవాహం పెరుగుతుండడంతో వీలైనంత త్వరగా బోట్లను తీసి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అలాగే సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేకించి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ పరిస్థితుల్లో వీలైనంత త్వరగా ఈ బోట్లను వెలికి తీసి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసేలా నిపుణులు అలాగే అధికారులు అందరూ కూడా తీవ్రంగా శ్రమిస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఇది. కెమెరామెన్ కోటితగతి వెంకటరమణ, O2 స్టూడియో.